శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము 5, 6, 7, 8 శ్లోకములో నిర్మాణమోహాజిత సంగదోషా ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞే గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. అభిమాన మోహములు లేనివారు, ఆసక్తి దోషమును జయించిన వారు, ఆధ్యాత్మ జ్ఞానమున మునిగిన వారు, కోరికలను వదిలిన వారు, సుఖ దుఃఖ రూపమగు ద్వంద్వములను దాటినవారునగు పండితులు ఈ అవ్యయ పదమును పొందుచున్నారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనిని పొంది తిరిగి రావాల్సిన పని లేదో అది ఏ నా పరంధామము. స్వయం ప్రకాశమగు దానిని సూర్య చంద్రాగ్నుల ప్రకాశములు ప్రకాశింపజేయలేవు. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సనాతనమైన నా అంశమే మానవలోకమున జీవుడనబడుచు ప్రకృతిలోని 6 ఇంద్రియములు అనగా జ్ఞానేంద్రియములు మరియు మనస్సు ఆకర్షించుచున్నాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. దేహమునకు ప్రభువగు జీవుడు ఈ శరీరమును తాల్చునప్పుడును వదలిపోవునప్పుడును వాయువు పుష్ప గర్భములందలి గంధమును వలె ఆ ఇంద్రియములను లాగుకొని పోవుచున్నాడు.